బ్యాంకింగ్ వ్యవహారాలు ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఏదో ఒక పని మీద అప్పుడప్పుడు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం వస్తోంది. తీరా అక్కడకు వెళ్ళాక క్లోజ్ అని తెలిస్తే చాలా ఇబ్బంది. అందుకే బ్యాంక్ సెలవుల గురించి ముందే తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది కనుక ఎప్పుడు బ్యాంక్స్కు హాలిడే ఉందో చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్టోబర్ నెలలో చాలా సెలవులు ఉన్నాయి. అక్టోబర్లో మొత్తం 15 పండుగ సెలవులు ప్లస్ వీకెండ్స్తో కలిపి 21 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి, దసరా కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 3, 4న సిక్కింలోని బ్యాంకులకు దుర్గాపూజ సందర్భంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 5న బ్యాంకులకు సాధారణ సెలవు. అక్టోబర్ 6న లక్ష్మీ పూజ సందర్భంగా త్రిపుర, పశ్చిమ బెంగాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 7న కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంకులకు మహర్షి వాల్మీకి జయంతి, కుమార పూర్ణిమ సందర్భంగా సెలవు. అక్టోబర్ 10న కర్వా చౌత్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 11, 12న 2వ శనివారం, ఆదివారం కావడంతో సెలవు. అక్టోబర్ 18న అసోంలో కటీబిహు పండుగ సందర్భంగా సెలవు. అక్టోబర్ 19న బ్యాంకులకు వారాంతపు సెలవు. అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే 2 పండుగ సెలవులు మాత్రమే ఉన్నాయి. పండుగలు కాకుండా అక్టోబర్ నెలలో కొన్ని వీకెండ్స్ కూడా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 5, 12, 19, 26 తేదీలు ఆదివారాలు. అక్టోబర్ 11 రెండో శనివారం. అక్టోబర్ 25 4వ శనివారం. సాధారణంగా 2వ శనివారం, 4వ శనివారం ఆదివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందుకే మీ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోండి.